ఈ ప్రపంచంలో భగవంతుని నిర్ణయాన్ని మనిషి మార్చగలడా? లేక ఎంత ప్రయత్నించినా ఆ నిర్ణయం తప్పదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అద్భుతమైన నీతి కథే ఈ పాయసం కథ. ఒక గ్రామంలో గొప్ప గురువు ఉండేవారు. ఆయన ఆశ్రమంలో అనేక మంది శిష్యులు విద్యను, జీవిత సత్యాలను నేర్చుకుంటూ ఉండేవారు. ఒకరోజు గురువు శిష్యులకు ముఖ్యమైన విషయం బోధిస్తున్నారు. నాయనలారా, భగవంతుని నిర్ణయాన్ని మార్చడం గాని తప్పించుకోవడం గాని ఎవరికీ సాధ్యం కాదు. మనిషి ఎంత తెలివైన వాడైనా చివరికి భగవంతుని ఆజ్ఞ నెరవేరుతుంది. గురువుగారు, మనిషి పట్టుదలతో ప్రయత్నిస్తే భగవంతుని నిర్ణయం కూడా మార్చవచ్చు. నేను చేసి చూపిస్తాను. మీరు త్రికాలవేది కదా గురువుగారు, రేపు నా జీవితంలో ఏం జరుగుతుందో చెప్పండి. గురువు ప్రశాంతంగా చిరునవ్వుతో, రేపు మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు పాయసం తింటావు. ఇది విధిరాత అని అన్నాడు. అది విన్న శిష్యుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు, నేను ఎలాగైనా రేపు పాయసం తినకూడదు. రాత్రి గడిచింది. తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా దగ్గరలోని అడవికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. సమయం మెల్లగా గడుస్తుంది. సరిగ్గా 12 గంటలు దగ్గర పడుతున్న సమయంలో అక్కడికి ఒక బిచ్చగాళ్ల గుంపు వచ్చింది. వారిని చూసిన శిష్యుడు తన గురువు తనతో పాయసం తినిపించడం కోసం వారిని పంపించాడని అనుమానించి వారికి కనిపించకుండా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో బిచ్చగాళ్ల గుంపు చెట్టు వద్దకు వచ్చి చెట్టు కింద కూర్చొని తమ మూటలు విప్పారు. ఆశ్చర్యం, వారి అందరి మూటలలో పాయసమే ఉన్నది. ఈరోజు వారికి భిక్షగా దొరికింది పాయసమే మరి. అంతలో అక్కడికి బందిపోట్లు వచ్చారు. వారిని చూసి బిచ్చగాళ్ళందరూ పాయసం మూటలు వదిలేసి పారిపోయారు. బందిపోట్లు ఆకలితో ఉన్నారు, కానీ పాయసంలో ఏమైనా కలిపారా అనే అనుమానం. చుట్టూ చూస్తే చెట్టు మీద శిష్యుడు కనిపించాడు. అతడిని కిందికి దించి, ముందు నువ్వు పాయసం తిను అని అతనిని బలవంతం చేశారు. పాయసంలో ఏమైనా విషం కలిపారా? నువ్వు కొంచెం తిను. శిష్యుడు తప్పని పరిస్థితిలో పాయసం తిన్నాడు. అతనికి ఏమీ కాలేదని తెలుసుకుని బందిపోట్లు పాయసం తిన్నారు. ఈ విధంగా శిష్యుడు మధ్యాహ్నం 12 గంటలకే పాయసం తిన్నాడు. భగవంతుని నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు, తప్పించుకోలేరు. ఫ్రెండ్స్, కొత్త ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఎంకరేజ్ చేయండి.